అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్కీ అజయ్ 22. ఈ బ్లాగ్ వచ్చేసి డే ఇన్ మై లైఫ్ అండి. మార్నింగ్ టైం వచ్చేసి ఎంత 7:45 అండి. మార్నింగే లేచి బాసలన్నీ తోమేసుకొని ఫ్రెష్ అయితే అయిపోయానండి. అండ్ నైట్ సరపిండి పెట్టాను, సో అదే ఉంది. ఇప్పుడు అదే టిఫిన్కి అవుతుంది, కానీ మా అజ్జగాడికి అయితే టిఫిన్ చేయాలి. సో ఏం చేయాలి అని ఆలోచిస్తే పాస్తా అయితే చేస్తున్నాను అండి. తన ఫేవరెట్ అండ్ తనకు చాలా ఇష్టము. పాస్తా ఉడికించుకోవడానికి అయితే వాటర్ పెట్టానండి, అందులో సాల్ట్ వేసాను. కొంచెం బాయిల్ అయ్యాక పాస్తా వేసి ఉడికిస్తాను అనమాట. ఈలోపు మా హస్బెండ్ అండ్ మా పాప లేచి బయటకు వెళ్ళిపోయారు. ఇంకా పక్క బట్టలు అయితే మర్చేస్తున్నానండి. ఇంకా మళ్ళీ శివరాత్రి వస్తుంది కదా, ఇంకా అన్నీ పిండుకోవాలి, అంతా ఇల్లంతా క్లీన్ చేయాలి. తలుచుకుంటేనే భయం వేస్తుందండి. 2 days పడుతుంది అనుకుంటా టైం. బ్రష్ పెట్టినా కదా, ఇంకెన్నిసార్లు పెట్టాలి? ఇంకా మా పాప పెద్దగయ్యేసరికి చాలా మొండిదైపోతుందండి. అంటే పేస్ట్ పెట్టిన కొద్దీ తినేస్తూనే ఉంది, బ్రష్ చేయట్లేదు. అదే మేము చేపిస్తాము అంటే అస్సలు వినట్లేదు. ఇంకా మేము చేస్తూ తనకు చూపిస్తే కొంచెం కొంచెంగా చేస్తుంది. ఇంకా ఎన్నిసార్లు పెట్టినా పేస్ట్ అయితే నాకిస్తుందండి. అది ఎలా మాన్పించాలో అర్థం అవ్వట్లేదు. అండ్ ఇంకా ఇక్కడైతే బొమ్మలన్నీ చదువుతున్నానండి. నేను ఎన్నిసార్లు చదివినా మళ్ళీ అలానే ఉంటుంది, ఇల్లంతా అసలు సరిపోవట్లేదు. ఇంకా అన్నీ ఎక్కడ పెట్టేసి ఇల్లు అయితే ఊడ్చేస్తున్నానండి. ఆ ఇల్లు ఊడ్చేటప్పుడు కూడా మా అజ్జగాడు మధ్యలోకి వస్తాడండి. మధ్యలోకి వచ్చి అలానే నిలబడతాడు. బయటికి వెళ్ళు, పక్క జరుగు అని చెప్పినా వినదు. ఇంకా తొందరగా ఇల్లు అయితే క్లీన్ చేసేసుకొని ఆయన తడిబట్ట కూడా పెట్టేశానండి. పాప ఉంది కాబట్టి రెగ్యులర్గా ఇల్లు తుడుస్తూనే ఉంటానండి, ఎందుకంటే యూరిన్ పాస్ చేస్తూనే ఉంటుంది ఎప్పుడు. ఇంకా ఈలోపు పాస్తా అయితే ప్రిపేర్ చేశానండి. ప్రిపేర్ చేసి పాల ప్యాకెట్ తేవడానికి అయితే కిందికి వెళ్తున్నాను. రెగ్యులర్గా అది ఆ డ్యూటీ మాత్రం నాకే అండి. 3 floors దిగాలి, అంటే కిందనే షాప్. సో డైలీ మా ఆయన ఏమంటాడంటే, కొంచెం ఎక్కి దిగుతుంటే నీకు ఎక్సర్సైజ్ అవుతుంది, ఈ మధ్య లావ్ అవుతున్నావు అని చెప్పేసి అంటున్నాడు. సో ఇక దానికోసమన్నా నేనే వెళ్తున్నానండి. నేనే వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకొని వస్తున్నాను. బట్ ఇంకోటి ఏంటంటే, ఏదైనా మర్చిపోయినాము అంటే కథమే, ఇంకా మళ్ళీ దిగాల్సిందే, ఇంకా 3 అంతస్తులు. ఇంకా పాల ప్యాకెట్ అయితే తీసుకొని వచ్చానండి. ఇంకా ఈలోపు మా అజ్జగాడు మా నడుస్తూనే ఉన్నాడు. సో ఇంకా తనకైతే పాస్తా వేసి ఇచ్చేస్తున్నాను. అండ్ మెయిన్ పల్లీలు కానీ శనగపప్పు కానీ కంపల్సరీ వేస్తానండి. వాటితో పాటు తింటూ ఎంజాయ్ చేసేది అనమాట. దగ్గర పెట్టుకో, గుడ్గా తినిగా. షాప్కి వెళ్ళినప్పుడే అనుకున్నానండి, ఇంకేదో మర్చిపోతున్నాను అని చెప్పేసి. ఇంట్లో టీ పౌడర్ లేదు, సో మళ్ళీ వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా మళ్ళీ వెళ్ళి టీ పౌడర్ రెడ్ లేబుల్ ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చాను. అండ్ ఇంకా మా అజ్జగాడి కోసం అయితే ఫస్ట్ పాలు తీస్తాను. తను తిని అటు ఇటు తిరిగి చల్లారుతాయి అని చెప్పేసి తనకి ఫస్ట్ పాలు తీసాక నాకు అండ్ మా హబ్బీకి అయితే చాయ్ పెడతాను అనమాట. చాయ్ అయితే ఎక్కువనే పెట్టానండి, ఎందుకంటే నైట్ చేసిన సరపిండి నెక్స్ట్ డే తింటే చాలా బాగుంటుందండి. సరపిండి కానీ నూకల రొట్టె కానీ నెక్స్ట్ డే తింటేనే ఇంకా బాగుంటుంది. అది ఇంకా చాయ్లో అద్దుకొని తింటే మాత్రం అద్రిపోతుంది అనుకోండి, వేరే లెవెల్. నాకైతే చాలా ఇష్టం అండి. అందుకే నైట్ పెట్టేటప్పుడే ఎక్స్ట్రా పెడతా, రేపు మార్నింగ్ కూడా తినొచ్చు అని చెప్పేసి. ఇంకా నేను తింటూ మా అజ్జగాడికి అయితే తినిపించానండి. ఒకటే మిర్చి వేసాను, అయినా సరే కారం అయింది అనుకుంటా. తను తినలేదు. ఇంకా దోటి చెప్తూ ఇంకా నేనే అయితే తినిపించాను. మమ్మీ నాన్నకు బాయ్ చెప్పు. ఏం తెమ్మంటావు? ఇంకా ఆపిలా? ఇంకా ఇంకా పాపలా? బాయ్ చెప్పు మా నాన్నకి. చూడు, ఏడికి ఏడికి చెప్పు. పప్పి మన వస్తా, పప్పిస్తే వస్తా. పప్పి ఈడ గుడ్ గర్ల్ అజ్జిగాడు కదా. ఎవరు మమ్మీ?
ఇంట్లో వర్క్స్ కంప్లీట్ అయ్యాక మా పాపకి తినిపించాక ఇంకా వీడియో ఎడిటింగ్ అయితే చేసుకుంటానండి. 9:30కి అట్లా రెగ్యులర్గా 2 o'clockకి వీడియో అయితే అప్లోడ్ చేస్తాను కదా, సో మార్నింగే ఎడిట్ చేసుకుంటాను నేను. ఫిష్, G for H for hen, I for. మా పాప కడుపు నిండినాక మంచిగా ఆడుకుంటుందండి. ఆడుకునే టైంలోనే నేను అన్నీ నేర్పిస్తూ ఉంటాను అనమాట. నా పనులు నేను చేసుకుంటూ తనకు చెప్తూ ఉంటే మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటుంది అనమాట. రెగ్యులర్గా ఇలానే నేర్పిస్తానండి నేనైతే. ఖచ్చితంగా కూర్చొని అయితే వీడియో ఎడిట్ చేస్తుంటే వచ్చి ఇలా కూర్చుంటుంది అనమాట. నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే తను కూడా వచ్చి కుక్కు అన్నట్టుగా అరుస్తూ ఉంటుంది. అంతేనా? లేచి ఆడుకోవచ్చు కదా మమ్మీ, ఆడుకోపో లే. అస్సలు విన్నదండి. వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు మాత్రం వచ్చి ఒకటే అరుస్తూ ఉంటుంది. అలాంటి అప్పుడే అరుస్తూ ఉంటుంది. ఏం చేస్తాం. ఒక షార్ట్ వీడియోలో ఒక బ్రదర్ అయితే కామెంట్ చేశాడండి, ఫస్ట్ అయితే ఇల్లు అయితే సదురుకో, తర్వాత అయితే డ్యాన్స్ వీడియోస్ చేయండి అని చెప్పేసి. బట్ మార్నింగే క్లీన్ చేశాను, మార్నింగే అన్నీ సదిరి ఇల్లును కూడా నూకేశాను. బట్ మళ్ళీ మా ఇల్లు ఎలా ఉందో నేను చూపిస్తాను. ఇది మళ్ళీ ఇల్లు పరిస్థితి. నేను సదురుతూనే ఉంటాను అండ్ మా అజ్జగాడు తీసి మళ్ళీ అల్లరి చేస్తూనే ఉంటాడండి. ఏందో టైం వచ్చేసి 10:20 అండి. 9:30కి స్టార్ట్ చేసా వీడియో ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి. అది ఇంకా కంప్లీట్ అవ్వలేదండి. అది ఎందువల్ల? మా అజ్జగాడి వల్ల. ఎందుకంటారా? వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు ఏదో ఒక సౌండ్ చేస్తూనే ఉంటుంది. మరి అలాంటప్పుడు నైట్ చేసుకోవచ్చు కదా అని అంటారేమో. ఇప్పుడు తీసుకొని ఇప్పుడే చేసుకుంటానండి నేను. అంటే చాలా వీడియోస్ ఏం లేవు పెట్టేటివి. అంటే కొంచెం బిజీగా తిరుగుతున్నానండి. అంటే బిజీ అంటే ఏం లేదు, ఫర్ జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నాను అనమాట. బట్ వెళ్ళిన దగ్గర ప్రతిసారి డిసప్పాయింట్ అవుతున్నాను. నాకు నేనే డీమోటివేట్ అయిపోతున్నాను. బట్ ఇట్స్ ఓకే, అది కాకపోతే ఇంకోటి దొరుకుతుంది అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను. చాలా అంటే రెగ్యులర్గా వీడియోస్ చేయకపోవడానికి కూడా కారణం అదే అండి. మనసు బాగాలేదు, జాబ్స్ దొరకట్లేదు. అంత నేనేం పెద్ద చదువుకోలేదండి, డిగ్రీ, అది కూడా ఇంకా బ్యాక్లాగ్స్ ఉన్నాయి. ఇంకా ఇంటర్ బేస్ మీద జాబ్స్ రావాలంటే కష్టమే కదండి. ఇక అలానే ట్రై చేస్తూనే ఉన్నాను. చెప్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నాయి అని చెప్పేసి. ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, హెచ్ఆర్ ఓకే అంటున్నారు, మేనేజర్ ఓకే అంటున్నారు. బట్ సిఈఓ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి క్యాన్సిల్ అయిపోతున్నాయి ఏదో ఒక రీజన్ వల్ల. మళ్ళీ నాకు 2 years గ్యాప్ వచ్చిందండి. లాస్ట్ ఇయర్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేశాను. మా అజ్జగాడు 9 months ఉన్నప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేశాను. బట్ ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అసలు లెక్కలోకి లేదండి. అసలు 2 years గ్యాప్ వచ్చింది. ఎక్స్పీరియన్స్ ఉంది బట్ జాబ్స్ లేవు, నాకు కన్వీనియంట్గా లేవు. శాలరీ దగ్గర అటు ఇటు అవుతున్నాయి. బట్ మళ్ళీ లొకేషన్ ఒకటి చాలా మైండ్లో అయితే చాలా ఉందని, ఎట్లాంటి గట్టిగా ఎడవాలి అన్నంత ఉంది. బట్ మళ్ళీ మా హస్బెండ్ సపోర్ట్ వల్ల, ఇంకా మా పాప ఉంది, నేను డల్ అయిపోతే ఇంకా వీళ్ళు డల్ అయిపోతారని చెప్పేసి ఇంకా నాకు నేనే ఏమంటారు ఒక కాన్ఫిడెన్స్ అయితే తెచ్చుకుంటున్నాను. ఓకే, ఇది కాకపోతే ఇంకోటి వస్తుంది, బెటర్గానే వస్తుందేమో, ఇది కాకపోతే ఇంకోటి వస్తుందేమో అని వెయిట్ చేస్తున్నానండి. అండ్ నాకు ఫస్ట్ జాబ్ రాగానే మీకే చెప్పేస్తానండి. జాబ్ ఎందుకు అంటారా? ఇంకొక ఆడపిల్ల అని కాదండి, తనకి బ్రైట్ ఫ్యూచర్ ఇవ్వాలి, మంచి ఫ్యూచర్ ఇవ్వాలి అంటే సిటీలో వైఫ్ అండ్ హస్బెండ్ కష్టపడక తప్పదు. అది కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయితే ఇద్దరు కష్టపడాల్సిందే. మా అద్దెగాడి గురించి కూడా మేము ఆలోచించాలి కదండి, మంచి ఫ్యూచర్ ఇవ్వడానికి కదా. చదువుకుంటావా నువ్వు? గుడ్ గర్ల్గా స్కూల్కి వెళ్తావా? బ్యాగ్ తెచ్చుకొని వెళ్తావా? వెళ్తుంది అంటండో. ఇంకా వీడియో ఎడిట్ అవ్వలేదు, వాయిస్ ఓవర్ అవ్వలేదు. మళ్ళీ ప్లస్ వంట కూడా చేయాలి. గబగబా వర్క్స్ అన్ని కానీ చేద్దాం. ఒక పక్క వంట చేసేసానండి. అండ్ ఇంకా మా అజ్జగాడికి అయితే స్నానం చేయించాను. సో ఇంకా తను ఇప్పుడు పడుకుంటుంది. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వ్లాగ్ అండి. ఇక్కడికే ఎండ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇప్పటికే 10 minutes అయింది వీడియో. నాకు తెలుసు మీరు స్కిప్ చేస్తారు, బట్ పూర్తిగా చూడండి అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ నా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ప్లీజ్.